ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయి సార్. కావాలని హ్మ్. పలానా గుర్తు తెచ్చుకొని చెయ్యాలి అలా ఏమి ఉండట్లేదు. హ్మ్. అప్పుడు అదే మాకు ఈ కుండలిని, ధ్యానము ఇవన్నీ ఏమి చెప్పకుండా అన్ని కలిపేసి చెప్పారు మాకు. అవును. పేర్లు పెట్టకపోయినా శ్వాసను ఎలా అబ్జర్వ్ చేయాలి, మనసు ఎలా పెట్టుకోవాలి, విశ్రాంతి ఫీలింగ్ ఎలా పొందాలి, బాహ్యం రాకుండా ఎలా చూసుకోవాలి, ఇవన్నీ మీకు చెప్తూ ఉండేదాన్ని ఫిజికల్ చేపిచ్చేటప్పుడు. కాబట్టి అదే మీకు ధ్యానంలాగా పనిచేసింది. ఆ ధ్యానంలాగా పనిచేసిన ఆ కాన్సంట్రేషను, ఆ మానసిక లెవెల్స్‌నే మీరు జీవితంలో ఉపయోగించుకుంటున్నారు. మొదట్లో అదే జరగాలి. అది సరిపోద్ది. అది జరిగితే తర్వాత ఇవన్నీ ఈజీ అవుతాయన్నమాట. అది జరిగిద్ది కాబట్టే జనరల్ లైఫ్ కొంచెం ఈజీగా ఉంటది. అట్లా స్ట్రెయిన్ అవ్వకుండా, అట్లా ఆ కాన్సంట్రేషన్ ఎక్కడికో వెళ్ళిపోయి విషయాల్లోకెళ్ళి, దానికి సంబంధించి తిరగకుండా, కొందరి విషయాల్లో డిప్రెషన్స్ లాంటి వెనక్కి ప్రమాదాలు జరగకుండా, అటన్నిటికి అదే పనిచేస్తదనమాట.